నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, కొన్ని జంతువులకు సంబంధించినటువంటి ఆయిల్ని వాడారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను హిందూ సనాతన ధర్మవాదిని అంటూ చెప్పి తాను ఒక దీక్ష చేపట్టడం, దుర్గగుడి మెట్లను గడగడం, తిరుపతిలో ఒక సభ పెట్టి దాంట్లో తానే బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటూ ఒక అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే తర్వాత దీనిపైన సిట్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము ఇప్పటికీ కూడా దాంట్లో నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద మాత్రం ఎలాంటి రిపోర్ట్స్ కూడా రాలేదు. అయితే కల్తీ జరిగింది అన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, టీటీడీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అటు ఉత్తరప్రదేశ్ వెళ్ళడం, అక్కడ ఏఆర్ డైరీని పరిశీలించడం, తర్వాత దాన్ని ఓకే చేయడం, ఆ తర్వాత నుంచే ఈ తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి కూడా ఆ సంస్థ నుండి ఇక్కడికి టోటల్గా ఎక్స్పోర్ట్ అయితే అయింది. అయితే ఆ తర్వాత డైరీ అలాగే కొనసాగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ కల్తీ జరిగింది అని చెప్పి ఒక అవాస్తవాలు సృష్టించే ప్రయత్నము కూటమి ప్రభుత్వం చేసింది. కానీ వైవి సుబ్బారెడ్డి గారు దాఖలు చేసినటువంటి పరువు నష్టం పిటిషన్ కేసు సుప్రీంకోర్టులో వేశారు. దానిపై విచారణ చేసినటువంటి కోర్టు ఒక కీలక తీర్పు అయితే వచ్చింది. దాన్ని మనం చూసుకుంటే కనుక ఏంటంటే పిటిషన్పై విచారణ చేసినటువంటి ఢిల్లీ హైకోర్టు ఈనాడు సహా పలు మీడియా సంస్థలకు, ఇక గూగుల్ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు చెప్పగానే గూగుల్లో కూడా పిచ్చిగా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లలో కూడా ఈ వార్తలు రావడంతో గూగుల్కి కూడా నోటీసులు ఇచ్చినాయి. ఇకపై ఇష్టారాజ్యంగా రాస్తే గనక తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఢిల్లీ హైకోర్టు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక తదుపరి విచారణని జనవరి 29కి వాయిదా వేస్తూ తీర్పునైతే ఇచ్చింది. ఇక తిరుమల లడ్డు వ్యవహారం పైన కానీ వైవి సుబ్బారెడ్డి గురించి కానీ ప్రచురించే ప్రతి కథనం కూడా కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు, వాటికి తగిన పరిణామాలు ఉంటాయని చెప్పి గుర్తించుకోవాలి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సిట్ కూడా తర్వాత బయటికి వచ్చి దాంట్లో జంతువులకు సంబంధించిన కలేబరాలు కాదు, ఏదైతే నెయ్యి ఉందో అది కొద్దిగా కల్తీ జరిగింది అని చెప్పారు. అయితే ఇదంతా కూడా అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలోనే వాళ్ళతోటి డైరీకి సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడుకోవడం, దాన్నే ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగిపోయింది. కానీ ఈ అవాస్తవాలు సృష్టించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తిరుమల లడ్డు పూర్తిగా కల్తీ జరిగింది అని చెప్పి ప్రచురించారు. దీనిపైనే వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, పిటిషన్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవడం, తర్వాత ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు కనుక రాస్తే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కోర్టు పరిధిలోనే ఉంటాయి. కాబట్టి రాసే ముందు 1కి 10 సార్లు వాస్తవాల అవాస్తవాల తెలుసుకొని రాయాలి అని చెప్పి కోర్టు కూడా సంచలన తీర్పు అయితే ఇచ్చింది.